ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టేశాయి. వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు విజయవాడ చేరుకున్నారు. ఈసీ బృందం ఈ నెల 9న రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది. దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు విజయవాడ చేరుకున్నారు. ఈసీ బృందం ఈ నెల 9న రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది. దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ లైవ్లో అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? హరీష్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారాలు మొదలుపెట్టాయి. వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జీల మార్పులతో అభ్యర్థులను ఖరారు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతను పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు ఇవాటి నుంచి 3 రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు విజయవాడ చేరుకోనున్నారు. ఈసీ బృందం ఈ నెల 9న రాజకీయ పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితాలో తప్పులు, రాజకీయ పార్టీల ఫిర్యాదులపై ఈసీ బృందం సమీక్ష నిర్వహించనుంది. దీంతో పాటు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించనుంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన కమిటీ ఇప్పటికే ఏపీకి చేరుకున్నట్లు సమాచారం ఉంటుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా విజయవాడ ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు నుంచి కూడా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులతో కూడా 2 రోజుల పాటు సమావేశం నిర్వహిస్తుంది. ప్రధానంగా మొదటి రోజు అంటే ఈ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో సమావేశాల్లో అధికారులు, జిల్లా కలెక్టర్లు, సీఈఓలతో పాటుగా ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా కేంద్ర ఎన్నికల అధికారుల సంఘంతో సమావేశం కాబోతున్నారు. ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, ఇప్పటికే ఓటర్ల నమోదు జాబితాకి సంబంధించినటువంటి అంశం పైన వచ్చినటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, టీడీపీ, వైసీపీ పోటాపోటీగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం, అక్కడ కూడా ఫిర్యాదు చేయడం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు లేవని చెప్పి తెలుగుదేశం పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ సమావేశం చాలా కీలకంగా మారుతుంది. మరోవైపు చూసుకుంటే కనుక రేపు ప్రజాప్రతినిధులతో కూడా ఎన్నికల సంఘం సమావేశం కాబోతుంది. ప్రజాప్రతినిధులు ఇచ్చినటువంటి ఫిర్యాదులు, వారికి ఉన్నటువంటి సందేహాలు, భవిష్యత్తులో ఎటువంటి చర్యల పైన ఎన్నికల సంఘం తీసుకునేటువంటి చర్యలు, ఎన్నికలకు వెళ్లే ముందు
రాజకీయ పార్టీలు అనుసరించాల్సినటువంటి విధి విధానాలపైన కూడా ఎన్నికల సంఘం వివరాలు అందజేసేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కలుపుకొని ఎన్నికలకు సంబంధించినంత వరకు ఓటర్ల జాబితా తప్పులు జరగడం, ఒకే డోర్ నెంబర్ పైన వందల సంఖ్యలో ఓటర్లు నమోదు అంశం పైన ఎప్పటికీ పోరాటం చేస్తుంది. ఈ సమావేశంలో కూడా ఈ అంశాలపైన చర్చకు వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవన్ రైట్, థ్యాంక్ యూ హరీష్.